పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ 5 శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే 2024 జూలైలో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ ఈ 6 నెలల్లోనే నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనుల గురించి సమగ్ర నివేదిక విడుదల చేశారు. ఇందులో చూసుకుంటే పిఠాపురంలో 30 పడకల ఆసుపత్రిని ఏకంగా 100 పడకల ఆసుపత్రిగా మార్చేశారు. ఈ ఆసుపత్రిలో కావాల్సిన మౌలిక సదుపాయాలు, అవసరమైన సిబ్బంది కోసం ఏకంగా 39.75 కోట్లను విడుదల చేశారు. అలాగే నియోజకవర్గంలో సామాన్యుల పెళ్లిళ్ల కోసం 2 కోట్లు ఖర్చు చేసి టీటీడీ కళ్యాణ మండపాన్ని నిర్మించారు. 72 లక్షలతో గొల్లప్రోలు తాగునీటి సమస్య పరిష్కారం కోసం పైప్ లైన్ ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని 32 హై స్కూళ్లలో 2 చొప్పున 25,000 విలువ చేసే క్రీడా సామాగ్రిని మొత్తం 16 లక్షల ఖర్చుతో అందించారు. దీంతో పాటు ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఒక అసిస్టెంట్ సర్జన్తో పాటు స్టాఫ్ నర్సులను కేటాయించారు. దీంతో పాటు ఎక్స్రే మిషన్లు కూడా అందజేశారు. అలాగే డంపింగ్ యార్డ్ సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరించారు. గొల్లప్రోలు హై స్కూల్, ఎంపీపీ స్కూళ్లలో కనీస వసతులు కల్పించి మోడర్న్గా తీర్చిదిద్దారు. చేబ్రోలులో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించారు. ఇవే కాకుండా గొల్లప్రోలు పిహెచ్సికి వెళ్లేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని 4 లక్షలతో రోడ్డు నిర్మించారు. ఇవే కాకుండా నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకుని 6 నెలలు గడిచింది. ఈ 2024లో ఆయన డీసీఎంగా చేపట్టిన పనులు, నిర్వర్తించిన బాధ్యతల గురించి సమగ్ర నివేదికను విడుదల చేశారు. ఇందులో చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 9 నెలల కిందట తప్పిపోయిన ఆడబిడ్డను 9 రోజుల్లోనే పట్టుకున్నారు. అలాగే అక్రమంగా దేశం దాటిపోతున్న బియ్యాన్ని అడ్డుకున్నారు. దీంతో పాటు గంజాయి, డ్రగ్స్ మీద హోంశాఖ సాయంతో ఉక్కుపాదం మోపారు. వీటితో పాటు సనాతన ధర్మ పరిరక్షణ కోసం దేవాదాయ శాఖతో సంప్రదింపులు చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రయోజనాలు, నిధుల కోసం కేంద్ర పెద్దలతో ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. ఇక గ్రామ సభలతో ప్రపంచ రికార్డు నమోదు చేశారు. పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చాలా చర్యలు చేపడుతున్నారు. ఇక పల్లె పండుగ కార్యక్రమంతో నిజంగానే పల్లెలకు పండగ వాతావరణం తీసుకొచ్చారు. 4,500 కోట్లతో 30,000 పనులను ఏపీలోని పల్లెలో నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. అలాగే 2024-25కు 2,109 కోట్లను కేంద్రం నుంచి తీసుకొచ్చి పనులు చేయించారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ కింద 86 కోట్లను ఖర్చు చేస్తున్నారు. వీటితో పాటు ఉపాధి హామీ కింద చెరువులను, ఉద్యానవనాలను, సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. ఇవే కాకుండా పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న 5 శాఖల పనులను సమగ్రంగా చేపడుతున్నారు. ప్రతి ఊరికి రోడ్లతో పాటు తాగునీటి సమస్యలను కూడా పరిష్కరిస్తున్నారు పవన్ కళ్యాణ్.